ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు స్టక్ అవుతూ ఉండేది కదా మనకి. ఆ స్టక్ అనేది అవ్వకుండా ఫ్రీగా మూవ్ అవ్వడానికి నేను చూపిస్తున్నాను, చూడండి. మీరు వ్యాజిలిన్ అయినా తీసుకోవచ్చు, నేనైతే పాండ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యూబ్ని, పెద్ద క్యూబ్ చూపిస్తున్నాను, ఇలా అనుకొని ఈ మధ్యలో రాసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇదిగోండి, అలా రాసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా రాసుకోవాలి. ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఇలా చేసుకోవాలి. ముందు ఇక్కడైతే నాకు స్టక్ అవుతుంది, ఇక్కడ కూడా పూసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ కార్నర్స్ వైపు అయితే మనం పూసుకోవాలి. ప్రతి సైడ్ అయినా పూసుకోవచ్చు మనం. ఇది కొంచెం చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. నాకైతే జారుతుంది, ఫ్రీగా మూవ్ అయిపోతుంది. ఇవన్నీ ఎంత ఫ్రీగా మూవ్ అయిపోయిందో. మీ దగ్గర పాండ్స్ వ్యాజిలిన్ లేకపోతే ఏదైనా కానీ పౌడర్ అయినా వేసుకోవచ్చు మీరు. కాకపోతే ఇది ఇలానే పెట్టేసి పైన ఇక్కడ వేసుకోవాలి. సెంటర్లో వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉండిద్ది. అక్కడైతే కొంచెమే వేసుకోవాలి. ఇలా అనుకొని ఇక్కడ ఈ హోల్స్లోకి, ఎడ్జిల్లోకి అలా వెళ్ళిపోద్ది. నేను ఇంకో క్యూబ్కి అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. మీరైతే చూడొచ్చు ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. ఇప్పుడు మీకు పెద్ద క్యూబ్కి ఎల్లో కలర్ కళ్ళు వేసాను కదా, అన్ని సైడ్స్ కళ్ళు వేసుకోవాలి మీరైతే. ఇప్పుడైతే చూడొచ్చు, ఇంకా నేను తిప్పుతున్నాను ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. క్యూబ్ సాల్వ్ చేసే వాళ్ళకైతే ఇది ఈజీగా ఉండిద్ది. ఇంకా చూడొచ్చు, తర్వాత చేతులు కడుక్కుంటే పోద్ది. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.